శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. భయము భక్తి రెండూ ఉండాలండి. ఈనాటి కాలంలో యంగ్స్టర్స్, యూత్, యువకులు, యువతరం, యువత వీరిని చూడగానే పై తరం వాళ్లకు అంటే 50+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక మాట నోటికి వస్తూ ఉంటుంది. ఏమిటో ఈ తరంలో మరీ బొత్తిగా భయం భక్తి లేకుండా పోతున్నాయి. భయము భక్తి ఏమిటి రెండు? పూర్వకాలంలో గ్రామ వ్యవస్థలో గ్రామానికి సంబంధించి ఈశాన్య దిగ్భాగంలో లేక తూర్పు దిగ్భాగంలో దేవాలయం, ఈశాన్యం కాబట్టి ఒక చెరువు, సరస్సు, కొలను, ఏరు, నది, గ్రామానికి పడమర వైపున లేక నైరుతి దిగ్భాగంలో గ్రామాధికారి, జమీందారు, యజమాని, ఇలా గ్రామాలు పూర్వం నిర్మింపబడి ఉండేవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే మహానుభావుడు మా ఊరు పోయింది అనే ఒక వ్యాసం రచించారు. పుష్పలావికులు అనే కావ్యంలో, గ్రంథంలో, రచనలో చెబుతూ భయం యజమాని ఉన్నాడు, గ్రామానికి అధికారి ఉన్నాడు కనుక మనం జాగ్రత్తగా మసలుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. దైవం ఈ గ్రామంలో కొలువై ఉన్నది, భక్తి, ఆలయానికి వెళ్ళి నమస్కారం చేయాలి. భయం భక్తి రెండు ఉన్న కారణం చేత గ్రామాలు పూర్వకాలంలో కులాలు, వర్ణాలు, వర్గాలు, వయస్సులు ఎలా ఉన్నా ఏమైనా ఒక కుటుంబంగా ఉండేటటువంటి వారు ఆ గ్రామంలో ఉండేవాళ్ళంతా కూడా క్రమేణా ఈ భయము భక్తి అనే రెండింటిలో ధనం వచ్చి చేరింది. ఉద్యోగం అనే పేరిట అధికారం వచ్చి చేరింది. పదవుల పెంపకం పేరిట ఈ పదవుల పెంపకం, పదవుల పంపకం రెండింటి కారణంగా ప్రతి వ్యక్తిలో కూడా అధికారం అహంకారంగా పరిణమించింది. భయము భక్తి రెండూ పోయాయి. దైవం పట్ల మనలో భక్తి ఉంటే ఆలయంలోనికి కాలు పెట్టగానే మౌనం, నిశ్శబ్దం. ఆలయంలో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనస్సును పరమాత్మకు అంకితం చేయాలి. దైవ దర్శనం అనంతరం ఒక చోట కూర్చోవాలి. చేసిన తప్పప్పులు బేరీజు వేసుకోవాలి. చెప్పడానికి వీళ్ళని తప్పులు చేసి ఉంటే మనసులోనే స్వామి ఇన్ని చేశాను, అన్ని చేశాను, నన్ను కాపాడు, రక్షించు అంటూ మొరపెట్టుకోవాలి. ఆ తదుపరి ఏదో స్వామి దర్శనం చేసుకున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, అనాయాసేన మరణం వినా దైనీయన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర అంటూ బయటికి రావాలి. ఇది భక్తి. ఇందులో భయం లేకపోవడంతో ఆలయంలోనికి వెళ్ళగానే ఇటు అటు దిక్కులు చూడడం, మనల్ని స్వామి సన్నిధానానికి త్వరగా తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్వేషణ. ఒక లడ్డూ ప్రసాదం కాదు, 10, 25, 20, నేను వెళ్ళి 50 తెచ్చాను అంటూ ప్రజలకు చెప్పుకోవాలిగా. ఫోటోలు, హంగామా, హడావిడి, దర్పం, డాబు, అహంకారం వీటన్నింటినీ ప్రదర్శించడంతో పరమాత్ముడు అన్నింటినీ గమనించేవాడు కనుక మనల్ని కూడా చూస్తాడు. పిల్లాడు అల్లరి చేస్తూ ఉంటే తల్లి ఎలా ప్రశాంతంగా చూస్తూ ఉంటుందో ఆయన అలాగే చూస్తూ ఉంటాడు. మార్పు రావాల్సింది మనలో, ఆలయ నిర్వాహకులలో కాదు. మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళినందువల్ల, వెళ్ళే ఉత్సాహం చూపినందువల్ల ఆ వెళ్ళే సమయంలో కాసింత సమయం కేటాయించే ఓపిక లేని కారణం చేత సూక్ష్మ ఉపాయాలు, షార్ట్ కట్ మెథడ్స్ వెతకడంలో ఈ సందర్భాలు ఏర్పడుతున్నాయి. మిగతా వాళ్ళకంటే నేనేదో స్పెషల్, నాకేదో స్పెషల్ అనుకోవడం. దురదృష్టవశాత్తు ప్రతి అంశంలో కూడా ప్రత్యేకతలు చాటి చెప్పుకునే ప్రయత్నాలు చేయడం విశృంఖలమైపోయింది. బొట్టు పెట్టుకోవాలి, సౌమ్యంగా పెట్టుకోవాలి. అలా కాదు, ప్రత్యేకత ఉట్టిపడే విధంగా భస్మం, కుంకుమ, గంధం, అడ్డుబొట్టు, నిలువుబొట్టు, చంద్రవంక, సర్పరూపం ఎదుటివారికి భయం కలిగించే విధంగా ప్రత్యేకత, స్పెషలైజేషన్. బొట్టు విషయంలో ఎలా చూస్తున్నామో, బొట్ల విషయంలో ఎలా గమనిస్తున్నామో, కట్టు, బొట్టు, ఆహారము, విహారము అన్నింటిలో కూడా ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకత విశృంఖలమైపోతున్నటువంటి నేపథ్యంలో ఆలయ దర్శనం స్పెషల్ దర్శనం కావాలి. ఒక ఆచార్యుల వారిని ఒక సామాన్యుడు వచ్చి, అయ్యా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఏదైనా ఒక మంచి మంత్రం చెప్పండి అన్నారు. ఆ ఆచార్యుడు, శుభం చెబుతాను నాయన, ఓం హనుమతే నమః అన్నాడు. హనుమతే నమః, ఇంకేదైనా కాస్త మంచి మంత్రం చెప్తారా? మంత్రాల్లో మంచి మంత్రాలు ఏముంటాయి నాయన? దైవనామం కంటే మించి
అలా కాదండి, ఇంకేదైనా. ఈ ఉదాహరణ అన్ని విషయాల్లో కూడా మనం గమనిస్తున్నాం. తిరుమలకి వెళ్ళామండి, ప్రసాదం అండి, లడ్డు అండి అనగానే పెద్ద లడ్డు ఇచ్చారా, అప్పం కూడా ఇచ్చారా, శేషవస్త్రం ఇచ్చారా? మనం చేసే సేవ అనుసరించి ఆ వస్త్రం, ఆ ప్రసాదం, ఆ నైవేద్యం, ఆ వడలు అందరికీ మన గొప్ప చాటు చెప్పుకోవడంలో గోవిందుడి నామం మర్చిపోతున్నాం. అలా ఎప్పుడూ చేయకూడదు. మార్పు రావాల్సింది మనలో. ఆలయం ఆపద మొక్కలవాడిది కావచ్చు, ఆది దేవుడిది కావచ్చు. కాల సర్పదోషం పోగొట్టుకోవడం కోసం మనం కాలాయనమఃకలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనమో ఆ ఆదిదేవుడి ఆలయానికి వెళుతున్నామా? వెండితో చేసినదో రాగితో చేసినదో సర్పాన్ని ఆ హుండీలో వేస్తున్నామా? దోషాలకు ఆయనకు ఏమిటి సంబంధం? ఆయన అక్కడ కూర్చుంటాడు. మనం వచ్చాం, వేశాం, మన దోషం పోయింది అని మనమే అనుకుంటున్నాం, మళ్ళీ వస్తూ ఉంటాం. ఉండాల్సింది మనలో మార్పు. ఒక్కసారి దర్శనం చేస్తే చాలు, మళ్ళీ పోవనక్కర్లేదు. పూర్వకాలంలో కాశీకి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడో రాడో. ఈనాటి కాలంలో వెళుతున్నారు కాబట్టి వెళ్ళవచ్చును, రావచ్చును, మళ్ళీ మళ్ళీ వెళ్ళడమే ప్రశ్నార్థకం అవుతున్నది. రామేశ్వరం, కాశీ, తిరుమల, కాళహస్తి, కన్యాకుమారి, అరుణాచలం క్షేత్రం ఏదైనా ఒకసారి వెళితే చాలండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళి పరమాత్ముడిని భయపెట్టే పూజలు చేయకండి. దైవానికి కూడా దడుపు పుట్టే విధంగా బొట్లు పెట్టడం మానేయండి. దైవాన్ని సాత్వికంగా, సౌమ్యంగా పూజించే ప్రయత్నం చేయండి. తెలుసుకున్నాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.